ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కాశీనాయన మండలంలో పేదలకు భూ పంపిణీ చేయాలని, అన్యాక్రాంతమైనటువంటి భూములు తిరిగి పేదలకు ఇవ్వాలని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడున్న దళితుల్ని పేదల్ని ఎల్లగొట్టి అక్రమంగా దౌర్జన్యంగా ఆక్రమించుకున్న వారి చేతుల్లో నుంచి ప్రభుత్వం వెనక్కు తీసుకొని నిజమైన పేదలకు పంచాలన్న ఉద్దేశంతో ఈరోజు నిరాదీక్ష చేపట్టాం. అదేవిధంగా తరతరాలుగా అనేక మంది దళితులు పేదలు సాగు చేసుకుంటున్నారు. ఇప్పటికీ వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు, పాస్ పుస్తకాలు ఇవ్వలేదు, ఆన్లైన్లో ఎక్కించలేదు. కానీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అంతేకాకుండా ఈ కాశీనాయన చుట్టూ తెలుగు గంగ ఇవంతా అభివృద్ధి అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకు ఒక సెంటు భూమి లేదు. హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి, బెంగళూరు నుంచి, బాంబే నుంచి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వాళ్ళు గత వైసీపీలోనూ ఈ ప్రభుత్వంలోనూ 100 ఎకరాలు ఆక్రమించుకొని పేదల మీద దాడులు చేస్తున్నారు. తిరగబడిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ అధికారులు అటువంటి వాళ్ళతో లాలూచిపడి పేదల మీద దౌర్జన్యం చేస్తున్నారు. మా సంఘం కోసం, పేదల కోసం పోరాడుతున్నటువంటి మా సంఘం నాయకుల మీద, పొల్లయ్య లాంటి వాళ్ళ మీద రౌడీ కేసులు దౌర్జన్యంగా పెడుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైంది, ఖండిస్తున్నాం. అందుకోసమే ప్రభుత్వం ఇప్పటికైనా ఈ మండలంలో పేదలు సాగు చేసుకున్న భూములకి హక్కులు కల్పించాలి, పాస్ పుస్తకాలు ఇవ్వాలి, ఆన్లైన్లో ఎక్కించాలి. రెండవ డిమాండు, ఈ మండలంలో సుమారుగా 5 నుంచి 6 వేల ఎకరాలు ఈ ప్రాంతం కాని వాళ్ళు, పెత్తందారులు, రాజకీయ నాయకులు అక్రమంగా దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. ప్రభుత్వ చట్టం ప్రకారంగా 9/77 చట్టం ప్రకారంగా ప్రభుత్వ భూములను ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు సాగు చేయడానికి లేదు, ప్రభుత్వ ఉద్యోగులు సాగు చేయడానికి లేదు, వ్యాపారస్తులు సాగు చేయడానికి లేదు. కానీ 9/77 చట్టాన్ని ఉల్లంఘించి బయట నుంచి వచ్చిన వాళ్ళు భూములు ఆక్రమించుకుంటుంటే ఈ అధికారులు గుడ్లప్పుకొని చూస్తున్నారు. ఆ రాజకీయ నాయకులతో కుమ్మక్కవుతున్నారు, వాళ్ళతో డబ్బులు తీసుకుంటున్నారు, పేదలకు ద్రోహం చేస్తున్నారు. అందుకోసమే 2007 నుంచి ఈ ప్రాంతంలో వ్యవసాయ కార్మిక సంఘం పోరాటం చేస్తుంది. భూ పంపిణీ కోసం ఉద్యమిస్తున్నాం. అనేక మంది కేసులు పెట్టారు. ఇప్పటికే కేసుల చుట్టూ తిరుగుతున్నాం, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. అయినా ప్రభుత్వం పేదలకు హక్కులు కల్పించలేదు. మేము అడుగుతున్నాం, ఎందుకు మీరు పేదల పట్ల ఇంత నిష్పక్షపాతంగా ఉన్నారు? ఎందుకు పేదలకు ఇంత ద్రోహం చేస్తున్నారు? మీరు రాజకీయ నాయకులతోనా, అక్రమంగా దౌర్జన్యంగా ఆక్రమించిన వాళ్ళతో ఏమైనా లాలూచిపడి మీరు డబ్బులు తీసుకున్నారా? అందుకోసమే చట్టం ఏం చెప్తుంది? 3 సంవత్సరాలు పేదల సాగులో ఉంటే వాళ్ళకి అన్ని హక్కులు కల్పించాలని చట్టం చెప్తుంటే 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ నుంచి పేదలు సాగు చేసుకున్నా మీరు ఎందుకు హక్కులు కల్పించట్లేదు? అదేవిధంగా ప్రతి గ్రామంలో దౌర్జన్యంగా ఆక్రమించుకుంటే మీరు కళ్ళు కనపడట్లేదా? ప్రభుత్వం నిద్రపోతుందా? ఈ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అదే పని చేసింది. ఈ ప్రభుత్వం మనకందరికి తెలుసు, 2025 ఎన్నికల అధికారంలోకి వచ్చిన వెంటనే రెవెన్యూ సదస్సులు పెట్టి అక్రమంగా దౌర్జన్యంగా ఉన్న వాళ్ళ నుంచి లాక్కొని పేదలకు ఇస్తామని హామీ ఇచ్చింది. 6 నెలల పాటు రెవెన్యూ సదస్సులు పెట్టారు. ఈ మండలంలో ఎక్కడన్నా దొంగలను గుర్తించారా? ఒక్క అక్రమంగా ఉన్న వాళ్ళ మీద కేసు పెట్టారా? ఒక్క పేదవానికి తిరిగి భూమి ఇచ్చారా? ఎక్కడ ఇవ్వలేదు.